హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. బిగ్ బాస్ అనూహ్యమైనదిగా ప్రసిద్ధి చెందింది మరియు ఈ సీజన్ భిన్నంగా లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా లేదా గుర్తించబడినట్లు కనిపించే కంటెస్టెంట్లు ఉంటారు, మరికొందరు ముందుగానే వెళ్ళిపోతారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండవ వారం ముగిసింది. ఇది ఉత్కంఠ మరియు ఆశ్చర్యాలతో నిండిపోయింది. హౌస్మేట్లు మరింత పోటీ పడుతున్నారు మరియు తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. రెండో వారంలోని కీలక క్షణాలు మరియు అందరూ మాట్లాడుకునే పెద్ద ఎలిమినేషన్ను చూద్దాం. రెండో వారంలో నామినేషన్లు ఎవరు ప్రమాదంలో ఉన్నారు. వారు ప్రారంభంలో చాలామంది హౌస్మేట్స్ ఎలిమినేషన్స్ కోసం నామినేట్ అయ్యారు. ఎలిమినేషన్కు సిద్ధంగా ఉన్న పోటీదారులు నాగమణికంఠ, కిరాక్ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్ భాష, విష్ణుప్రియ, ఆదిత్య మరియు నిఖిల్. ఈ పేర్ల జాబితాల్లో ఎవరిని ఇంటికి పంపిస్తారనని అభిమానులు ఊహిస్తున్నారు. పృథ్వీ శెట్టి హౌస్లో నిశ్శబ్దంగా ఉండడం వల్ల వెళ్ళిపోవచ్చని చాలామంది అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఎప్పుడు ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. ఎలిమినేట్స్ లీక్స్ ప్రకారం శేఖర్ భాష వెళ్ళిపోయాడా? లీక్ అయిన కొన్ని సమాచారం ప్రకారం శేఖర్ భాష హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ఈ వార్త చాలామంది అభిమానులను షాక్ ఇచ్చింది. తన ఫన్నీ జోకులతో వీక్షకులను అలరించడానికి ప్రయత్నించే శేఖర్ ఆటలో నిలదొక్కునేంత ప్రభావం చూపించలేకపోయాడు. కొంతమంది వీక్షకులు అతని నిష్క్రమణ గురించి విచారంగా ఉన్నారు. అంతగా యాక్టివ్గా లేని పోటీదారులు బదులుగా వెళ్ళి ఉండాల్సిందని నమ్ముతున్నారు. శేఖర్ అభిమానులు ముఖ్యంగా నిరాశ చెందారు మరియు అతను తన పూర్తి సామర్థ్యాన్ని చూపించడానికి తగినంత సమయం లభించలేదని వారు భావిస్తున్నారు. శేఖర్ భాష తన జోకులు, తేలికైన వైఖరితో బిగ్ బాస్ హౌస్కి చాలా హాస్యాన్ని తెచ్చాడు. ఇప్పుడు అతను పోయినందున ఇల్లు కొంత వినోదం మరియు వినోదాన్ని కోల్పోవచ్చు. అతను లేకుండా ఇల్లు చాలా తీవ్రంగా మారుతుందని చాలామంది అభిమానులు నమ్ముతున్నారు. శేఖర్ హాస్యం తక్కువగా ఉందని కొందరు భావించడంతో సోషల్ మీడియా వారి ఆలోచనలను పంచుకోవడంతో నిండి ఉంది. మరికొందరు మాత్రం ఇప్పుడు సభలో నవ్వులు పూయించేందుకు ఎవరు ముందుకొస్తారా అని ఆలోచిస్తారు. 1వ వారంలో బేబక్క ఎలిమినేట్ అయినట్లే శేఖర్ ఎలిమినేషన్స్ ఎంతవరకు సబబు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. చాలామంది వీక్షకులు శేఖర్ మరియు బేబక్కను చాలా త్వరగా ఇంటికి పంపించారని అనుకుంటున్నారు. అయితే యాక్టివ్గా లేని ఇతర హౌస్మేట్స్ ఇప్పటికీ సురక్షితంగా ఉన్నారు. బిగ్ బాస్ అనూహ్యమైనదిగా ప్రసిద్ధి చెందింది మరియు ఈ సీజన్ భిన్నంగా లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా లేదా గుర్తించబడినట్లు కనిపించే పోటీదారులు అక్కడే ఉంటారు, మరికొందరు ముందుగానే వెళ్ళిపోతారు. ఈ అనూహ్యత వల్ల ప్రేక్షకులు మళ్ళీ వచ్చేలా చేస్తుంది. బిగ్ బాస్ హౌస్లో నెక్స్ట్ ఏంటి? శేఖర్ భాష నిష్క్రమించడంతో రాబోయే వారాల్లో ఎలిమినేషన్ను నివారించడానికి మిగిలిన హౌస్మేట్స్ మరింత కష్టపడాల్సి ఉంటుంది. వారు పొత్తులు పెట్టుకోవాలి, టాస్క్లలో బాగా పనిచేయాలి మరియు నామినేట్ కాకుండా ఉండడానికి ప్రత్యేకంగా నిలబడాలి. శేఖర్ హాస్యం లేకుండా ఇల్లు కూడా కాస్త భిన్నంగా అనిపించవచ్చు. ఈ లోటును పూడ్చేందుకు మరెవరైనా రంగంలోకి దిగారా లేదా పోటీ మరింతగా గట్టిపడే కొద్దీ హౌస్ మరింత సీరియస్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. శేఖర్ భాష వెళ్ళిపోయాడా? లీక్ అయిన కొన్ని సమాచారం ప్రకారం శేఖర్ భాష హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ఈ వార్త చాలామంది అభిమానులను షాక్ ఇచ్చింది. తన ఫన్నీ జోకులతో వీక్షకులను అలరించడానికి ప్రయత్నించే శేఖర్ ఆటలో నిలదొక్కునేంత ప్రభావం చూపించలేకపోయాడు. అతని నిష్క్రమణ గురించి కొంతమంది వీక్షకులు విచారంగా ఉన్నారు. అంతగా యాక్టివ్గా లేని పోటీదారులు బదులుగా వెళ్ళి ఉండాల్సిందని నమ్ముతున్నారు. శేఖర్ అభిమానులు ముఖ్యంగా నిరాశ చెందారు మరియు అతను తన పూర్తి సామర్థ్యాన్ని చూపించుకోవడానికి తగినంత సమయం లభించలేదని వారు భావిస్తున్నారు. శేఖర్ భాష తన జోకులు, తేలికైన వైఖరితో బిగ్ బాస్ హౌస్కి చాలా హాస్యాన్ని తెచ్చాడు. ఇప్పుడు అతను పోయినందున ఇల్లు కొంత వినోదం మరియు వినోదాన్ని కోల్పోవచ్చు.
అతను లేకుండా ఇల్లు చాలా తీవ్రంగా మారుతుందని చాలామంది అభిమానులు నమ్ముతున్నారు. శేఖర్ హాస్యం తక్కువగా ఉందని కొందరు భావించడంతో సోషల్ మీడియా వారి ఆలోచనలు పంచుకోవడంతో నిండి ఉంది. మరికొందరు మాత్రం ఇప్పుడు సభలో నవ్వులు పూయించేందుకు ఎవరు ముందుకొస్తారా అని ఆలోచిస్తున్నారు. వీక్షకుల ప్రతి చర్యలు ఎలిమినేషన్లు సజావుగా ఉన్నాయా అని ఆలోచిస్తున్నారు. 1వ వారంలో బేబక్క ఎలిమినేట్ అయినట్లే శేఖర్ ఎలిమినేషన్లో న్యాయమా అని అభిమానులు ప్రశ్నించింది. చాలామంది వీక్షకులు శేఖర్ మరియు బేబక్కను చాలా త్వరగా ఇంటికి పంపించారని అనుకుంటున్నారు. అయితే యాక్టివ్గా లేని ఇతర హౌస్ మేట్స్కి ఇప్పటికీ సురక్షితంగా ఉన్నారు. బిగ్ బాస్ అనూహ్యమైనదిగా ప్రసిద్ధి చెందింది మరియు ఈ సీజన్ భిన్నంగా లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా లేదా గుర్తించబడినట్లు కనిపించే పోటీదారులు అక్కడే ఉంటారు. మరికొందరు ముందుగానే వెళ్ళిపోతారు. ఈ అనూహ్యత వల్ల ప్రేక్షకులకు మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తుంది. శేఖర్ భాష నిష్క్రమించడంతో రాబోయే వారాల్లో ఎలిమినేషన్స్ నివారించడానికి మిగిలిన హౌస్ మేట్స్ మరింత కష్టపడాల్సి ఉంటుంది. వారు పొత్తులు పెట్టుకోవాల్సి టాస్కులలో బాగా పనిచేయాలి మరియు నామినేట్ కాకుండా ఉండటానికి ప్రత్యేకంగా నిలబడాలి. శేఖర్ హాస్యం లేకుండా ఇల్లు కూడా కాస్త భిన్నంగా అనిపించవచ్చు. ఈ లోటును పూడ్చేందుకు ఎవరైనా రంగంలోకి దిగారా లేదా పోటీ మరింత గట్టిపడే కొద్దీ హౌస్ మరింత సీరియస్ అవుతుందన్న ఆసక్తిగా మారింది. సో బిగ్ బాస్ సీజన్ రెగ్యులర్గా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.